ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులు, హోటల్లో తిని హాస్పిటల్లో చేరుతున్న వైనం, మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారుతున్న కొన్ని హోటళ్లలోని పాడైపోయిన ఆహార పదార్థాలు, ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో, ఏది నికార్సో ఏది చచ్చుపుచ్చు సరుకో, కారం ఉప్పు పప్పు పసుపు ఏది వాడాలన్నా భయమే. ఇక నూనెలైతే ఏ కొవ్వు కలిసిందో వాటిల్లో ఏమేం కలిపారో అస్సలు కనిపెట్టలేము. చివరకు టేస్ట్ కోసం వేసే మసాలాలు, గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముచ్చటపడి ముక్కలాగిద్దామనుకుంటే నాన్ వెజ్ నాణ్యత కూడా దారుణాతి దారుణం. ఈ కల్తీ ప్రపంచంలో ఏం కొనగలం, ఏం తినగలం? మూసి ఒడ్డున మురికి పేస్టు, కల్తీ నూనెకు బ్రాండెడ్ సీల్సు, మటన్ జోలికెళ్లారో మటాషే. ఇలాగైతే ఇంకేం తింటాం? ఏ ఆకులో అలములో తిని బతికేద్దామనుకుంటే కాంక్రీట్ జంగిల్లో అవి కూడా దొరికే పరిస్థితి లేదు. సొమ్ము పోయి దుమ్ము పట్టినట్లవుతుంది కల్తీ ప్రపంచంలో సామాన్యుడి పరిస్థితి. కల్తీ ఆహార పదార్థాలు, డూప్లికేట్ సరుకులకు అడ్డాగా మారుతుంది గ్రేటర్ హైదరాబాద్. ఆకలితో ఉండి లొట్టలు వేసుకుంటూ తిందామని రెస్టారెంట్లకు వెళ్తున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. హోటల్స్లో ఫుడ్ తింటున్నారా? అయితే మీరు అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే. హోటల్లో పాడైన పదార్థాలను వేడి చేసి మరలా ప్రజలకు పెడుతున్నారు. జాగ్రత్త ప్రజలారా, మనమే హోటల్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ పాలవుతున్నాము. లక్షలు ఖర్చు చేసి మళ్ళీ ఆరోగ్యం బాగు చేసుకుంటున్నాము. తాజాగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో హైదరాబాదులో పలు ప్రసిద్ధ హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో దారుణాలు వెలుగు చూశాయి. గచ్చిబౌల్లోని వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్లోని క్షత్రియ ఫుడ్స్, తుర్కయాంజాల్లోని హోటల్ తులిప్ గ్రాండ్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించట్లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. కుకింగ్ ఆయిల్ని రిపీటెడ్గా వాడుతున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అయితే తాజాగా తుర్కయాంజల్ ప్రాంతాల్లోని తులిప్ గ్రాండ్ హోటల్స్లో 1000 మందికి పైగా వంట చేయగా హోటల్కు వచ్చి తినేవారి సంఖ్య 200కు దాటదని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. అయితే మిగిలిన భోజనం ఏం చేస్తారు? పారేస్తారా? అలానే నిల్వ ఉంచి మరుసటి రోజు వచ్చిన జనాలకు పెడతారా అనే ఆలోచనకు గురిచేసింది. వీటిని ప్రజలు తింటే వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఆరోగ్యపరమైన అవగాహన లేకుండా ఈ విధంగా ఆహారం తయారు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. కానీ ఇక్కడ ఫుడ్ సేఫ్టీ పాటించకుండా నడుపుతున్న హోటళ్లను ఫుడ్ ఇన్స్పెక్టర్ సీజ్ చేశారు. కానీ తులిప్ గ్రాండ్ హోటళ్లను యజమానులు 24 గంటలు గడవకముందే హోటళ్ల బ్యాంకెట్ హాల్ కిచెన్ పేరిట తిరిగి నడుపుతున్న యజమానులపై అంటీ ముట్టనట్టు అధికారులు చూస్తున్నారు అని ప్రజలు ఆరోపించారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ హోటల్ యజమానులందరికీ కూడా మా యొక్క సూచన, ఎందుకంటే రాబోయే రోజులు ఎండాకాలం, అందరు కూడా ప్రజలు హాలిడేస్ వస్తున్నాయి, బాగా హోటల్స్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంత రిలాక్సేషన్ కోసం హోటల్కి వెళ్తారు. కాబట్టి మీరు దాన్నే క్యాచ్ చేసుకోవాలని చెప్పకుండా ఖచ్చితంగా హోటల్ యజమానులు కూడా మీ మీ ఆలోచన మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలు కూడా చెకింగ్కి వస్తారు. ఏమాత్రం క్వాలిటీ లేకున్నా మీ హోటల్స్ సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ప్రజలకు మంచి ఫుడ్ ఇవ్వాల్సిన బాధ్యత యాజ్ ఎ జిహెచ్ఎంసీ కమిషనర్ హోటల్స్ పైన కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీరు అందరు కూడా చూస్తున్నారు, ఈ ఎండాకాలం ఐపీఎల్ మ్యాచ్లు కూడా వచ్చినాయి. కాబట్టి హోటల్ యజమానులు అందరూ కూడా ఖచ్చితంగా శుభ్రత పాటించండి, మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి. ఎప్పుడు కూడా కల్తీ ఫుడ్ ఇవ్వకుండా నిన్నటి ఫుడ్ కాకుండా ఈ రోజుకి ఈ రోజే స్పెషల్గా తయారు చేసి వారికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు పాటించకపోతే జిహెచ్ఎంసీ అధికారులు ఖచ్చితంగా మీ ఎంబడి పడి మీ హోటల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. నా పేరు హరీందర్ రెడ్డి, నేను క్రిస్టియన్ కాలనీ ప్రెసిడెంట్ను. అయితే ఈ జిహెచ్ఎంసీలో హోటల్స్ గురించి ఇన్నమన్నా మొత్తం వింటున్నాము. ఇప్పుడు కేంజాల్లో కానీ ఇవన్నీ కొన్ని ప్రముఖ హోటల్ ఉన్నాయి కదా, ఫుడ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి పురుగులు పడ్డ ఫుడ్ అవన్నీ చేస్తున్నారు. మీరు దాని గురించి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏమైందనంటే ప్రజలలో ఇంట్లో వండుకునే టైం ఇవ్వలేక, ఈ డ్యూటీలకు ఇబ్బంది అయ్యి డ్యూటీలు అది చేసుకుంటూ ఈ టైం కేటాయించలేక, వంటలు వండలేక హోటల్స్ మీద ఎక్కువ ఆధారపడడం వల్ల ఈ హోటల్స్లో ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు శుభ్రం శుచి ఏది కూడా మెయింటెనెన్స్ చేయలేకుండా, ఎలా ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని పాస్ చేయడానికి తొందర ఏ విధంగా ఉంటే ఆ విధంగా పార్సల్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్ అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రతి హోటల్ను ఖచ్చితంగా కట్టడి చేస్తే వాళ్ళు ఆ విధంగా చేయలేకపోతారు. ఖచ్చితంగా స్టాఫ్ను కేటాయించాలి, ఎక్స్ట్రా కేటాయించి ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ చేస్తే ఈ ప్రతి హోటల్లో
ఈ కల్తీ లేకుండా చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ హోటల్స్ మీద అధికంగా ఆధారపడకుండా వాళ్ళ శుభ్రమైన ఫుడ్ను వాళ్ళే వండుకొని తినే కార్యక్రమానికి ఎక్కువ టైం కేటాయిస్తే ఈ హోటల్స్ ఉడక ఇంత తప్పు పని చేయడానికి వీలు కాకుండా ఉంటాయి. भैया किधर से आया? बिहार से। बिहार से। तो तुम डेली फूड होटल से लाते हैं ना, ये तो बनाते हैं? मैं डेली होटल से खा डेली होटल से लाते हैं। हाँ। अभी क्या बोले तो जीएचएम से आए ना, वो क्या करो होटल में राइड चल रहा, उसमें कौन सा होटल जाए तो पूरा मटन रहेंगे, चिकन रहेंगे, 3-4 दिन का रहता। वो फिर हाँ, इसका तुम्हारे रहता। का कैसा दिखता? तुम जाके वो 3 दिन के पार्सल दिए तो कैसा दिखता तुम्हारे के? वो अच्छा नहीं दिखता, हम्म, खाने में भी स्वाद नहीं आ रहा है, टेस्टी नहीं आ रहा है, हम्म, खाने में अच्छा नहीं लग रहा है। हम्म। कैसा अभी होटलों के क्या बोलते तुम? खाना कैसा देना तुम्हारे के, कैसा दिखता? खाना अच्छा होना, हाँ अच्छा नहीं आ रहा है ना। हाँ, होटल 3-4 दिन होटल का वाले दे रहा है। तुम्हारा बाहर में होटलों के क्या बात करते? पानी अच्छा लगाना, वो क्या नीटनेस ऐसा रहना, कैसा बोलते तुम? क्या बोलते होटल में? अच्छा बोलते उसको क्या? होटलों को क्या क्या समाचार देना चाहते? होटल वाले को बोल रहा हूँ कि अच्छा दो हम्म, और साफ सफाई रखो, हम्म, ताजा दो। वो 2-3 दिन का दे रहा है हम्म। और बस। हाँ, अभी तुम डेली लाते ना तो एक नहीं डेली weekly खा रहा हूँ, डेली होटल से लाते डेली हैं? होटल से ही आ रहा है। और अभी जीएचएम से 2-3 होटल राइड करके बड़े बड़े होटल रेस्टोरेंट क्लिनिक बाहर दिखता, अंदर पूरा गरीब रहता। कैसा करते तुम? क्या बोलते हैं होटल? गलीज रहता, बाहर अच्छा दिखता, हाँ। जाके खाने का अच्छा अंदर में दिखता, गंदा दिखता। अंदर पूरा गंदा है। कैसा हाँ। कैसा बोलते तुम होटलों के? होटलों को अच्छा दिखाना ना। ఓకే అన్న, మీకు తెలియవచ్చు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ లో హోటల్లో అయితే మనం జిహెచ్ఎంసీ అయితే ప్రతిరోజు రైడ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక హోటల్ చూసినట్లయితే మొత్తం మురిగిపోయిన కూరగాయలు, మురిగిపోయిన మాంసం అన్ని పెట్టి హోటల్ ఏం చేస్తున్నారు అంటే వినియోగదారులకు ఇస్తారు. స్విగ్గీ గానీ జొమాటో గానీ ఏది చూసినా అంతే పరిస్థితి వస్తుంది. మనకు వచ్చేటప్పుడు పార్సల్ సువాసనలతో నిండుతుంది కానీ ఫుడ్ విషయంలో అయితే మురిగిపోయినది వస్తుంది. అయితే మనం హోటల్ కు, మీరు వినియోగదారులు కాబట్టి హోటల్ కి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎలాంటి సూచనలు అంటే, మనం డైలీ పోతున్నాం హోటల్కు, చూడడానికి బయట చూడడానికి నీట్నెస్ ఉంటుంది, అవును, లోపలికి పోనీకి గలీజీ ఉంటుంది. ఇట్లా అవునవును. మురిగిపోయినాయో, ముక్కిపోయినాయో, కాళ్ళు, తలకాయలు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి కూడా వాళ్ళు ఉంటుంది. మనం అవన్నీ చూడం కదా, అవునవును. పోతాం కౌంటర్ కాల్ ఇవ్వడతాం, బై ఇది ఇచ్చేసే హోటల్ పార్సల్ అంటాం, తీసుకుంటాం, వచ్చేస్తాం. ఇక్కడ వచ్చినాక మనోళ్ళు అంటారు, అరే ఏ ఖానా అచ్చా नहीं है, ये चावल अच्छा नहीं है, सब्जी अच्छा नहीं है, अरे कौन सा होटल चला है, डेली एक होटल फिर रहा हूं मैं, मगर टेस्ट नहीं आ रहा, మంచిగా ఉండట్లేదు. అవునవును. बात करना कैसे बोला तो तुम रिक्वेस्ट करना, होटलों का रिक्वेस्ट कभी तक है? नहीं अभी तक नहीं करे हम लोग, कभी भी नहीं अभी करे। करते तुम? अभी तो करते, हाँ, कैसे जरूर बोला तो करेंगे। सब एक ही आदमी नहीं तो हाँ। उधर बिहार, राजस्थान, छत्तीसगढ़, नहीं, कर्नाटक, पूछेंगे। महाराष्ट्र हाँ। से आते ना। बहुत सब- लोग होटलों में खाते हैं, हमारे वही- लोग, हाँ बहुत लोग होटल में कैसे बोला खाते हैं। तो एक आदमी बोला तो और एक आदमी बोलता। हाँ हाँ हाँ, हाँ? तो पूछेंगे। అన్న మాట్లాడతావా? కొంచెం దా దా ఇక్కడ రా. ఏం కాదు, దా ఇక్కడ రా. అయ్యి అందరి మేటే. అన్న ఏ ఊరు అన్న మీది? మాది డిండి. దిండి. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు హైదరాబాద్ లో? 25 25 సంవత్సరాలు. ఇప్పుడు మనం హోటల్లో చూస్తే ఏ హోటల్ నువ్వు చిన్న హోటల్ నుండి పెద్ద హోటల్ దాకా పట్టుకుంటా మొత్తం మురిగిపోయిన నీళ్ళు, చేపలు, చికెన్, మటన్ ఒక 4 రోజుల నుండి పెడుతున్నారు. కూరగాయలు అయితే మొత్తం అంటే పడేసిన కూరగాయలు తెచ్చి వండే రకాలు కనిపిస్తున్నాయి. అయితే హోటళ్ళకి ఏమన్నా చెప్తావా? మనం చెప్పం, ఉమ్. ఆడిపోతాం, షాప్ కాడికి పోయి ఆదివారం కూర తెచ్చుకుంటూ ఉంటది. అంటే నువ్వు వంట చేసుకుంటావు. ఇప్పుడు నీ పక్కకున్నారు కదా వీళ్ళంతా, వాళ్ళు అయితే హోటల్కి వెళ్ళి తెచ్చుకుంటారు రోజు. వాళ్ళు తెచ్చుకోవచ్చని నేను నువ్వు మనకు వాళ్ళ గురించి ఏమన్నా హోటల్లో చెప్పినావా? మనకు అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదా? ఊరిదే ఆ దిండి చేపలు బాగుంటాయా? ఫుల్ ఉండేది. అంటే అంటే వాళ్ళ గురించి చెప్తాను తెచ్చినావా దిండి చేపలు? ఇదే ఫస్ట్, వాళ్ళు వచ్చిందే 2 నెలలు. అంటే ఇంకదేలే వీళ్ళకన్నా ముందున్న ఊరికిదేలే. ఎవరికి తెలియ నేను అంటే దిండి చేపలు నువ్వు ఒక్కనే తిన్నావు? నేను ఒక్కని కూడా నేను 2 ఏళ్ళకి ఒకసారి పోతా. 2 నెలలకు ఒకసారి పోతావా? అంటే నీకు ఒక్కరికి నిండుతుంది అలా చెప్పలే వీళ్ళకి వద్దా? నేను ఈ ఉడకాయ చేపలు తినాను, ఏదైనా పని ఉంటే 1 గంట 2 గంటలే. ఏమో మరి నాకు పని ఉంది. దిండి చేపలు అయితే బాగున్నావు అని మా ప్రేక్షకులు చెప్పినావు. బాగున్నాయి. కానీ నువ్వు అక్కడ
అన్ని తింటాంటున్నా మరి వీళ్ళు ఎక్కడ పోవాలి ఒక శిష్యలు చేపలు డెండి చేపలు బాగుంటాయి అంతేనా ఇక్కడి చేపలు మనకు రుచి ఉండవు రుచి ఉండవు మనం తినం మరి దిండి చేపలు తెచ్చి హోటల్లో కొండమంటావా అబ్బో ఆ? రావులే ఇక్కడ చెప్పాలి హోటళ్ళకు మా అరే, దిండి చేపలు పట్టుకురా హోటల్లో ఉండు అని ఇంట్లో ఈ కపల్చరు అందులో దొరుకుతాయి ఉమ్, అవి కొనుక్కుంటారు అంతేనా ఆ, అంటే మురిగిపోయిన చేపలే తెస్తారంటావు అవి వాసన మనం వచ్చి. చేపలు తినం అంతేనా సార్ బీహార్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక నుండి అంటే వివిధ రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణలో అయితే నివసిస్తున్నారు మనం ఇప్పుడైతే జిహెచ్ఎంసీ అయితే రైడ్లు చేస్తారు హోటళ్ళ మీద అయితే ఏ హోటల్ రైడ్ చేసినా కానీ ప్రత్యేకంగా చికెన్ కానీ మటన్ కానీ పండ్లు కూరగాయలు కానీ అన్ని మురిగిపోయినాయి కనిపిస్తున్నాయి అయితే వీరివి ప్రతిరోజు తెచ్చుకుంటున్నా కానీ హోటల్ వారికి అయితే ఏ సమాచారం అయితే ఇవ్వలేరు